హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక ఆన్‌లైన్‌లో మనీ సంపాదించడం ఎలా అన్నది చూపిస్తాను. ద వెబ్‌సైట్ నేమ్ ఈస్ protypers.com. ఇది వెబ్‌సైట్. మనం ఇందులో ఈజీగా మనీ సంపాదించవచ్చు. దీనికి మనకు పెద్దగా టెక్నిక్ కూడా అవసరం లేదు. అండ్ ఈజీగా మనీ సంపాదించవచ్చు. అండ్ మనకు మంత్లీ $200 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. అండ్ ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఫ్రీ సైన్ అప్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. ఇందులో మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మీరు రెగ్యులర్గా ఏది యూజ్ చేస్తున్నారో అది. మీరు ఈ యొక్క protypers.comలో లాగిన్ అవ్వడానికి ఏ పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో అది. అండ్ మీ కంప్లీట్ నేమ్ విత్ సర్నేమ్ ఇవ్వండి. బికాస్ సర్నేమ్తో సహా కంపల్సరీ ఇవ్వాలి. అండ్ మీరు ఎలా అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నారు అన్నది ఇక్కడ 4-5 మెథడ్స్ ఉన్నాయి. మీరు పేపాల్ ద్వారానా, వెస్ట్రన్ యూనియన్ ద్వారానా, ఇలా 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఇందులో ఏది తెలియకపోతే నేను పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది నేను చెప్తాను. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో పేపాల్ అకౌంట్ అన్నది మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఒక ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఈ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈ నెంబర్, ఈ వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతాను. సో ఇది లాగిన్. సో ఇది చాలా ఈజీ అండి. మనకు ఎవరైనా చేయొచ్చు. జస్ట్ టైపింగ్ స్పీడ్ ఉంటే చాలు. అండ్ మీరు చేస్తుంటే అదే వస్తుంది. ఇది మెయిన్ పేజ్. అండ్ ఇందులో టాప్ 200 మెంబర్స్ కరెక్ట్గా టైప్ చేసే వాళ్ళ లిస్ట్ ఎప్పుడు డిస్ప్లే అవుతుంటుంది. మనకు ఆల్ ఓవర్ వరల్డ్లో చాలామంది చేస్తారు, బట్ టాప్ 200 మెంబర్స్ని ఇక్కడ ఇస్తారు. ఇది వాళ్ళ ఈమెయిల్ ఐడి. వాళ్ళు ఎన్ని ఎంట్రీ చేశారు, కరెక్ట్ ఎంట్రీ చేశారు, ఎన్ని రాంగ్ చేశారు. ఇక్కడ 1181కి 2 రాంగ్ ఇచ్చారు. సో ఇలా 200 మెంబర్స్ ర్యాంకింగ్ అండి. టోటల్ 200 మెంబర్స్. ఓకే, ఇప్పుడు ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ అనే బటన్కి వెళ్తే మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఏ రోజు రిజిస్టర్ చేసుకున్నారు. నేను పేపాల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదంతా గైడ్ లైన్స్ మేము ఎలా చేయాలన్నది. ఓకే, ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. ఈ స్టార్ట్ వర్కింగ్ అనే బటన్ క్లిక్ చేయాలి. వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం డైలీ 3 అవర్స్ చేసినా సరిపోతుందండి. 3 అవర్స్ చేస్తే మనకి ఈజీగా ఒక 3-4,000 వస్తుంది. స్టార్టింగ్లో మీకు మేబీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ తర్వాత వస్తుంది. మనం ఇక్కడ కోడ్ ఎంటర్ చేశాక జస్ట్ ఎంటర్ కొడితే సరిపోతుంది. ఇక్కడ వెళ్ళి మళ్ళీ మౌస్ తోటి సబ్మిట్ అని కొట్టాల్సిన పని లేదు. ఓకే, అండ్ ఇది ఎంటర్ కాగానే ఇక్కడ అమౌంట్ చేంజ్ అవుతుందండి. 48 ఉంది, 54 అయింది. ఇంకా ఇందులో కొన్ని కాంటెస్ట్లని ఎక్కువ మనీ వచ్చేవి ఉంటాయి. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలా మనకు ఇమేజెస్ వస్తుంటాయి. అండ్ ఇప్పుడు 60,000 ఇమేజెస్కి ఇంత మనీ ఉంది. ఇది కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ మనం వర్క్ వన్స్ స్టార్ట్ చేశాక వర్క్ చేస్తూనే ఉండాలి. ఓకే, మీరు ఒకవేళ వర్క్ని స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడ అమౌంట్ కూడా చూడండి, 54 ఉంది. చూసారా, 6 పైసా యాడ్ అయింది. సో ఇలాగా మీరు 1000 ఇమేజెస్ చేస్తే ఇంత 60 సెంట్స్ వస్తుంది. 60 సెంట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 40-50 రూపీస్, 40 రూపీస్. నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఎంతనో. ఇది మెథడ్. సో మీరు వర్క్ స్టాప్ చేయాలనుకుంటే సబ్మిట్ అండ్ పాజ్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఎంతసేపు వర్క్ చేశారన్నది కూడా మీరు చూసుకోవచ్చు. ఈ స్టాటిస్టిక్స్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద చూపిస్తుందండి కరెక్ట్ ఎంట్రీస్, టోటల్ ఎన్ని ఎంట్రీ చేశారు, అందులో కరెక్ట్ ఎన్ని,
రాంగ్ ఎన్ని. ఓకే, ఇది మెథడ్. మీరంతా వర్క్ చేశాక లాగౌట్. హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ప్రోటైపర్స్ అనే ఒక ఆన్లైన్ వర్క్ గురించి చూపిస్తున్నాను. ఇది ఒక క్యాప్చా వెబ్సైట్. ఇందులో మనం మంత్లీ $200 సంపాదించవచ్చు. అండ్ ఇందులో మీరు డైలీ మనీ విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో రిజిస్టర్ అవ్వాలంటే ఫ్రీ సైన్ అప్ అనే ఈ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి, మీరు దీనికి ఏ పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో అది, మీ ఫుల్ నేమ్, మీరు మనీ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ ఈ 5 మెథడ్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇందులో దేని గురించి కూడా ఐడియా లేదంటే నేను పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ మీరు పేపాల్ అనే అకౌంట్ని ఈమెయిల్ ఐడి ద్వారా క్రియేట్ చేస్తారు. ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. అంటే ఇది క్లిక్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి. అండ్ ఇక్కడ మనం మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ $3 అండి. మనం $3 ఉంటే మనం ఆ డేనే మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ పేపాల్ అనే అకౌంట్ మనకు ఈ $3 ఇస్తుంది. దీని సర్వీస్ ఛార్జ్ 2 to 10% ఉంటుంది. ఓకే, మనం లాగిన్ అయ్యి ఫస్ట్ వర్క్ చూపిస్తాను. లాగిన్. సో అక్కడ ఆల్రెడీ ఎంటర్ చేశాను. ఇందులో ఈ బటన్స్ ఉన్నాయి. ఈ స్టార్ట్ వర్కింగ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనం వర్క్ స్టార్ట్ చేస్తాము. ఈ ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ బటన్లో వచ్చేసి మనం ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. స్టాటిస్టిక్స్ అనే బటన్ వచ్చేసి ఇందులో టాప్ 200 మోస్ట్ అక్యురేట్ టైపర్స్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ టైప్ చేస్తున్నారు. వ్యూ ఆల్ బటన్ కొడితే మనకు అందరూ డిస్ప్లే అవుతారు. ఇది 1 అవర్కి ఒకసారి ఇది రిఫ్రెష్ అవుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇతను ఉన్నాడు, ఇతని కంటే మంచిగా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళది వస్తుంది నెంబర్. ఇలా 200 మెంబర్స్, టాప్ 200 మెంబర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏ అవర్కి ఎంత రేట్ ఉన్నది డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి మన ఇండియన్ టైమింగ్స్ ఉండవు, యూఎస్ టైమింగ్స్ ఉంటావు. అండ్ ఇక్కడ మెన్షన్ చేస్తాడు బెస్ట్ టైం ఈ 16 PM. ఇప్పుడు కరెంట్ సర్వర్ టైం వచ్చేసి 8 అవుతుంది. బట్ మన దగ్గర టైం వచ్చేసి 5:39 అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ అవర్లో ఇంత రేట్, ఈ అవర్లో ఎంత రేట్. ఈ 3 to 4 అవర్స్లో చాలా తక్కువ అమౌంట్, 45 cents మాత్రమే ఉంది. ద బెస్ట్ అవర్ ఈస్ ఇక్కడ ఈ 12 PM నుంచి మార్నింగ్ 23 PM వరకు. అండ్ కిందికి వస్తే ఇక్కడ మన డైలీ ఎన్ని చేసాము, ఎన్ని రాంగ్ ఉన్నాయి అన్నది కూడా క్యాల్కులేషన్స్ అవుతాయి. సో వర్క్ చూద్దాం. స్టార్ట్ వర్కింగ్. ఇది నా బ్యాలెన్స్ ఇంత ఉంది. అండ్ 1000 ఇమేజెస్కి ఇంత అమౌంట్ వస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు. మనకున్న అన్ని క్యాప్చా వర్క్లో ఇది నెంబర్ 1 క్యాప్చా. ఇందులో మనీ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మనం క్యాప్చా ఎంటర్ చేద్దాం. ఎంటర్. ఓకే, ఇక్కడ మనీ యాడ్ అవుతుంది. ఇప్పుడు 60 ఉంది. మనం వర్క్ స్టార్ట్ చేయగానే ఒక 1-2 minutes వరకు కొంచెం వర్క్ స్లోగా వస్తుంది, తర్వాత ఫాస్ట్ అయిపోతుంది. సో ఇందులో ఏంటంటే అసలు టైపింగ్ రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఒక 1-2 daysలో ఈజీగా అలవాటు అయిపోతుంది. ఇలా రెడ్ బాక్స్ వస్తే మనకు టైం అయిపోతుంది అన్నట్టు
ఒకవేళ అలా వస్తే మీకు ఏది టైంకి హ్యాండ్కి వస్తే అది క్లిక్ చేసి ఎంటర్ చేసేయండి. బికాస్ మనం టైం డిలీట్ చేస్తే మనకు నెగిటివ్ మార్క్స్ వస్తాయి. ఇందులో మనం కరెక్ట్గా వర్క్ చేసిన వాటికి కూడా అమౌంట్ డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ఈ క్యాప్చర్ వర్క్ అనేది మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా పని ఉండి మీకు బోర్ కొట్టి క్లోజ్ చేద్దాం అనుకుంటే మీరు డైరెక్ట్గా క్లోజ్ చేయలేరు. ఈ సబ్మిట్ అండ్ పౌజ్ అనే బటన్ క్లిక్ చేయాలి కంపల్సరీ. ఇది క్లిక్ చేశాకనే మనం వెళ్ళాలి. ఓకే ఓకే, ఇలా వస్తుంది. ఇది రాకముందు మనం ఇది డైరెక్ట్గా క్లోజ్ చేయొద్దు. ఓకే, ఇది కంప్లీట్ వర్క్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.